పెద్ద మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శంకరయ్య గారి సహకారంతో మహిళా సోదరిమణులందరూ కూడా కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున గోరింటాకు కార్యక్రమాన్ని ఆషాఢ మాసంని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, ఇందులో వారందరితో పాటుగా ఇక్కడ పాల్గొనేటటువంటి అవకాశం రావడం సంతోషకరంగా భావిస్తూ మా ఆడబిడ్డలందరికీ కూడా ఆషాఢ మాస శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాను. ఆషాఢ మాసంతో ప్రారంభమవుతుంది. ఆషాఢం, శ్రావణం, అలాగే వినాయక నవరాత్రులు, దుర్గా నవరాత్రులు ఇప్పటి నుండి కూడా మొత్తము హిందూ ధార్మిక పండగలతోటి ఆడబిడ్డలు ఎంతో ఉత్సాహంగా సంతోషంగా మరి అన్ని పండగల్ని కూడా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఎప్పుడైనా కూడా మనం పురాణాల్లో చూసుకున్నా, ప్రస్తుతం చూసుకున్నా, ఎప్పుడైనా పోచమ్మ, మైసమ్మ, స్త్రీ శక్తి గురించి మాట్లాడితే మనం మాట్లాడుకుంటాం. కాబట్టి స్త్రీలు లేనిది మరి మనుగడ లేనటువంటిది వాస్తవము. మరి ప్రతి దగ్గర కూడా మహిళల యొక్క పాత్ర మరి ఎప్పటికప్పుడు వారి పాత్రని పోషిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ గోరింటాకు అనేది ఆషాఢ మాసం ప్రారంభం కాగానే మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా గోరింటాకు పెట్టుకోవడం, అందరితో కలిసి ఆనందాన్ని పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం పురాణాల్లో కూడా మనకి చాలా చారిత్రక సత్యాలు ఉన్నాయి. సీతమ్మ వారు రావణుడు అపహరించిన తర్వాత అక్కడ ఆంజనేయ స్వామికి, రాముడికి వారి జాడ తెలుపుట కొరకు ఈ గోరింటాకు చెట్టుని వారు ఇచ్చినట్టుగా మనం పురాణాల్లో చాలా కథలు ఉన్నాయి. ఇదొకటి. అందులో భాగంగా ముఖ్యంగా ఆడబిడ్డలైతే ఇది సైంటిఫిక్ గా మనం చూసుకున్నా కూడా మన లోపల ఉన్నటువంటి వేడిని తీసేస్తుంది. ఎండాకాలం తర్వాత మనకి వెంటనే ఆషాఢం ప్రారంభమవుతుంది కాబట్టి వేడిని తీసేస్తుంది, చల్లదనాన్ని ఇస్తుంది అనేటువంటి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉన్నది. ముఖ్యంగా పెళ్లి కాని యువతులైతే మరి ఈ గోరింటాకు పెట్టుకొని ఎర్రగా పండిన తర్వాత మంచి భర్త వస్తాడనేటువంటి ఒక నానుడి సమాజం లోపల ఉంటది. ముఖ్యంగా బాగా పండితే పెళ్ళైన యువతికి అయితేనేమో భర్త మంచివాడు అనే ఒక నానుడి ఉంటది. ఇట్లా చాలా రకాలుగా మనము ఈ గోరింటాకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఏదైనా కూడా మన హిందూ ధర్మం, సనాతన ధర్మం, మనం ప్రకృతితో ముడిపడి మనం అన్ని పండుగల్ని కావచ్చు జరుపుకుంటూ ఉంటాము. రాయిని మనం దేవుడిగా కొలుస్తాము, గోదావరిని దేవుడిగా కొలుస్తాము. ఇట్లా ప్రతిదీ కూడా ప్రకృతితో, చెట్టుని, గోదావరిని, రాయిని అన్నింటిని కూడా పూజించేటువంటి సంస్కృతి మనది. కాబట్టి ప్రకృతిలోంచే మనం అన్ని కూడా ఆరాధిస్తాము, కొలుస్తాము. కాబట్టి ఈ రకమైనటువంటి ఈ ధార్మిక వాతావరణం లోపల ఈ గోరింటాకు కార్యక్రమాన్ని కూడా ఆడబిడ్డలంతా ఒక చోట చేర్చుకోవడం అనేది, సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా సంతోషకరం. మరి పెద్ద ఎత్తున మహిళలు ఇట్లనే ఐక్యతతోటి అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని, అందరికీ కూడా మంచి జరగాలని మేము ఆశిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇందరూ కూడా అంటే ఇంతమంది ఒక వేదిక పైకి రావడం అనేది చాలా శుభ పరిణామం. ఇంకా భవిష్యత్తు లోపల కూడా ఇక్కడ దాదాపు మంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గంలో మరి పెరుక కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది, లీడర్షిప్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా అందరూ కూడా ఇంకా స్ఫూర్తివంతంగా చైతన్యంతో ఇంకా అందరూ కూడా ముందుకు రావాలి. అనేక సామాజిక కార్యక్రమాలు కావచ్చు, అందరినీ కూడా చైతన్యం చేయడం లోపల ఎప్పుడు కూడా పెరిక సామాజిక వర్గం ముందుండాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ మరి ఇంత గొప్ప కార్యక్రమంలో నేను పాల్గొనడం, అందరితో కలిసి కార్యక్రమంలో సంతోషకరంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ వందనాలు. ఈరోజు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని గోరెంటాక్ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. మా కుల సంఘీయులంతా, పెరుక కుల సంఘీయులంతా కలిసి ఒకే వేదిక మీద ఉండి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ముఖ్య అతిథిగా మా అక్క కందుల సంధ్యారాణి గారు, రాష్ట్ర అధ్యక్షులు, వారు కూడా ఈ కార్యక్రమం విచ్చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి మనందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముందుకొచ్చి ఈరోజు నిజంగా మేము చూస్తున్నాం, ఇది ఒక పండుగ వాతావరణం లాగా అనిపిస్తున్నది. ఎప్పుడు కూడా మన మంచిర్యాలలో ఇంత పెద్ద ఎత్తున చేయలేదని అనిపిస్తున్నది. కాకపోతే మా పెరుక కులంలో మా మహిళా సోదరి మనంతా కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకొచ్చి చాలా చక్కటి ఈ కార్యక్రమాన్ని, గోరెంటా కార్యక్రమాన్ని ఫస్ట్ ఆషాఢ మాసంలో చేసుకుంటాము. అదేవిధంగా ఈ ఆషాఢ మాసంలో బోనాలు కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటాము. మహిళలకి ఆషాఢ మాసంలో పెద్ద పండుగ ఏంటిదంటే గోరెంటాకు పండుగ మరియు బోనాలు, అదేవిధంగా బతుకమ్మ, అట్లాగే వినాయక చవితి. ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి. ఒకదాని వెనుక ఒకటి పండుగలు మేము జరుపుకుంటాం. పెద్ద ఎత్తున మా మహిళా సోదరి మనులు కూడా ఈ రోజు పెరుక మహిళా సోదరి మనంతా కూడా ఏకమై వచ్చినందుకు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జిల్లా పెరుక సంఘం ఆధ్వర్యంలో
మంచిర్యాల మహిళా పెరక సంఘం జిల్లా అధ్యక్షురాలు అత్తి సరోజ ఆధ్వర్యంలో ఏదైతే గోరెంటాకు ప్రోగ్రాం మంచిర్యాల వేంపల్లి గార్డెన్లో తీసుకోవడం జరిగింది. దీనిలో మన మంచిర్యాల జిల్లా నుంచి మా మహిళా పెరక సోదరులందరూ పెద్ద ఎత్తున హాజరై ఇక్కడ చాలా పెద్ద ఎత్తున విజయవంతం చేశారు. దీనిలో మా మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు కందుల సంధ్యారాణి పోచన్న గారు మరియు అత్తి సరోజ గారు, మా టౌన్ బాడీ మహిళా కమిటీ మరియు నాతో పనిచేస్తున్న జిల్లా బాడీ అందరూ వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ చాలా సక్సెస్ చేశారు. చాలా మంది చాలా విషయాలు చెప్పారు. ఇందాక అక్క చెప్పినట్టు గోరంటే ఇది మనకి ఏదైతే హిందువులు సనాతన ధర్మంలో ఫస్ట్ హిందువుల పండుగ ఏదైతే మహిళలకు గోరింట పండుగతో స్టార్ట్ అవుతుంది. మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే ఊరు బాగుంటుంది, వాడ బాగుంటుంది, వాడ బాగుంటుంది, జిల్లా బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి మా అక్క సరోజక్క ఇలా పెద్ద ఎత్తున జిల్లా అన్న చేస్తామని ముందుకొచ్చి చేసినందుకు అక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ఇందాక మనం సనాతన ధర్మంలో మనకు ప్రకృతితోనే మన హిందూ సాంప్రదాయం ముడిపడుతుంది. కాబట్టి మా మహిళలు ఏదైతే రీసెంట్లీ 4 నెలల కిందనే మన మహిళా జిల్లా కమిటీ ఏర్పడిన తర్వాత చాలా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇదే హాల్లో మేము మహిళల కోసం ముగ్గుల పోటీని నిర్వహించడం జరిగినది. ఇక్కడ గోదావరి రోడ్లో ఆ రోజు శివరాత్రి రోజు కూడా మా మహిళా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేము మజ్జిగ పంపిణీ కూడా చేసుకోవడం జరిగినది. ఇప్పుడు ఇందాక సంధ్యక్క గారు చెప్పినట్టు ఏదైతే గోరింట పండుగ వచ్చే వర్షాకాలంలో మహిళలకు కానీ ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు రాకుండా ఇది యాంటీ కరప్షన్ గా ఏదైతే గోరెంటాకు పనిచేస్తుంది. కాబట్టి ఏదైతే గోరెంటాకు పెట్టుకుంటే సంజయ్ గారు ఇందాక చెప్పినట్టు ఏదైతే మంచి భర్త లభిస్తారో ఆడవాళ్లకు ఆయురారోగ్యాలతో బాగుంటారని ఇందాక మా అక్క సరోజక్క కానీ మా అక్క చెప్పినట్టు అది వాస్తవం 100%. ఇంకా భవిష్యత్తులో కూడా వారు చెప్పినట్టు మాకు మహిళలు వెనుక ఉంటే మేము ముందుకోవడానికి ఆకాశంలో సగభాగం మహిళా సోదరులు కాబట్టి ఖచ్చితంగా మా పెరక సంఘం ఆధ్వర్యంలో ఏ ప్రోగ్రాం తీసుకున్నా మహిళలు చాలా సపోర్ట్ గా ఉంటున్నారు. దీనికి మా జిల్లా కమిటీ కూడా చాలా సపోర్ట్ గా ఉంటుంది. ఫ్యూచర్ లో మేము వినాయక చవితి కానీ బోనాలు కానీ మరి బతుకమ్మ పండుగ కూడా గౌరవంగా చేసుకుంటాం. రేపు ఫ్యూచర్ లో ఈ మంచిర్యాల గార్డెన్ కూడా నెక్స్ట్ 1 year లో మళ్ళా గోరెంటాకప్పుడు అక్క ఆధ్వర్యంలో హాల్ నిండా మహిళా సోదరులు విడుచుకొని పెద్ద ఎత్తున చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చిన ప్రెస్ మిత్రులందరికీ మా మహిళా సోదరులకు మా యొక్క పెరక సోదరులందరికీ పేరు పేరు నమస్కారం చేస్తూ ముగిస్తున్నాం.